సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలం సజ్జాపూర్ గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని చర్చ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాస్టర్ రెవరెండ్ ఎప్పి బాలరాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా నాయకులు చెప్పారు. గ్రామంలో ప్రజలందరూ ఐకమత్యంతో ఉంటూ అభివృద్ధికి సహకరించాలని సూచించారు. హైందవులతో పాటు హిందూ సోదరులతో పాటు ఆ రోజు ఉన్నటువంటి పెద్దలు వారితో పాటు ముస్లిం సోదరులు కూడా పార్టిసిపేట్ చేశారు. అట్ ది సేమ్ టైం క్రైస్తవులు కూడా చాలామంది పార్టిసిపేట్ చేశారు. చాలామంది పేర్లు నేనేం చెప్పను, కానీ భారతీయులందరూ నా సహోదరులు అనే ఆ ప్రతిజ్ఞలో నిజముగా వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ పదాలను అందులో చేర్చడం జరిగింది. అందుకే భారతదేశాన్ని లౌకిక దేశం, భిన్నత్వంలో ఏకత్వం అనే పదాలు పొందుపరచబడి ఉన్నాయి. కాబట్టి గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు కూడా అందరూ కలిసి ఉండాలన్నది ఈ స్వతంత్ర దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. అందరి పిడికిళ్ళు బిగిస్తేనే కానీ స్వతంత్రం మనకు రాలేదు. కాబట్టి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, స్త్రీలు ఉన్నారు, భేదం లేకుండా అందులో పురుషులు ఉన్నారు, మతాలకు సంబంధం లేకుండా అందరూ పార్టిసిపేట్ చేసి ముందున్న నాయకులకు సహకారం అందించినటువంటి వాళ్ళు, వారందరి కృషి ఈరోజు ఈ సంతోషంగా మనం జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ 80వ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చిన్న ఉపన్యాసాన్ని నేను ముగిస్తున్నాను. ప్రార్థించుకొని పతాక ఆవిష్కరణ మనం